अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। कारवान कॉन्स्टिट्यूंसी के कैंडिडेट AIMIM के जनाब कौसर मोइनुद्दीन ने जियागुड़ा में दौरा करते हुए अवाम के मसाइल से वाकफियत हासिल की। आइए देखते हैं राहुल की ये रिपोर्ट। మొట్టమొదటి సమస్య చియాగూడ కమేలా. ఈ కమేలా ఈరోజు కాదు, చాలా ఏళ్ళ నుంచి పాత కమేలా ఇది. దీనికి 5-6 సంవత్సరాల క్రితమే ఈ కమేలా వదిలేశారు. కానీ ఈ కమేలా గురించి మా ఎంఐఎం పార్టీ తరఫున పూర్తిగా పోరాటం చేసి మళ్ళీ ఓపెన్ చేయించారు. ఓపెన్ ఎందుకు చేయించారంటే ఈ కమేల మీద ఆధారపడి జీవించే వాళ్ళు దగ్గర 5,000 మంది ఈ కమేల మీద ఆధారపడి వాళ్ళ కష్టం చేసి అంతా బీదవాళ్ళు కాబట్టి మళ్ళీ ఈ కమేలకు ఓపెన్ చేయించారు. దాని తర్వాత 2014 తర్వాత నేను ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ కమేలకు మోడల్స్ రాజుగా దగ్గర సుమారు 30 కోట్లతో దీనికి మంజూరు చేయించాము. కానీ మంజూరు అయిన తర్వాత సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎన్ఓసి గురించి ఆగింది. సెంట్రల్ గవర్నమెంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్ఓసి గురించి, కానీ ఇందులోనే మన తెలంగాణ ప్రభుత్వం ఇవ్వదు కాబట్టి అది రాబోయే 2019 తర్వాత ఈ మోడల్ రాడర్ ఆయిల్ మొత్తం పూర్తి అయిపోతుంది. మోడల్ రాడర్ అయిపోయిన తర్వాత నేను అనుకుంటా ఇక్కడ 60% ఈ దోమల సమస్య, ఈ మనకు స్మెల్ వచ్చే సమస్య అయిపోతుంది. రెండోది ఇక్కడ డంపింగ్ యార్డు ఏసీలు ఇది నేను లాస్ట్ ఇయరే పోయిన సంవత్సరం 2017లో కూడా నేను GHMC కమిషనర్తో కలిసి నా ఎంబడు మన స్వామి యాదవ్ మరియు మీ బస్తీవాసులు ఉండే నాయకులు నేను పోయి కలిసి మెమోరం ఇచ్చినాం. దాని తర్వాత ఇన్స్పెక్షన్ చేయించాను. జియాగూడ సలాట ఈ డంపింగ్ యార్డు ఇక్కడ నుంచి హిమాయత్ సాగర్ రోడ్డు, హిమాయత్ సాగర్ ఇక్కడ నుంచి దగ్గర సుమారు 20-25 కిలోమీటర్ల దూరము పెద్ద ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. అక్కడ ల్యాండ్ కూడా మేము ఐడెంటిఫై చేయించాము. కమిషనర్ అక్కడ ఐడెంటిఫై చేసిన తర్వాత అప్రూవల్ ఇచ్చారు. నేను అనుకుంటా ఈ అక్కడ ఆరోగ్యం కూడా దీనికి అది చాలా అందరికీ హెల్త్ మీద చాలా ఆదాయం. నేను దీని గురించి 2-3 సార్లు కలిసిన మన ఎంపీ గారు కూడా చెప్పారు కమిషనర్ GHMCకి. నేను అనుకుంటా డిసెంబర్ లోపలనే మన ఇక్కడ డంపింగ్ యార్డు ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోతుంది. మూడోది अपडेट तो लाइक कीजिए, शेयर कीजिए, चर्चा करना ना भूले। 7H न्यूज़ आपकी आवाज़।